నిరాధరణకు గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాసప్ ట్యాంక్ సమీపంలోని రాష్ట్ర సమాచార భవన్ ఎదుట రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అక్రిడేషన్ పాలసీని వెంటనే మొదలు పెట్టాలని కూడా వారు కోరారు. కేవలం మా సమస్యల పరిస్థితి అన్ని జిల్లాల్లో మీకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పాడు. మనం బాగానే మీరు ఆగండి, కూర్చోండి అందరు కలిసి రాష్ట్ర నాయకత్వం మాత్రమే కూర్చోండి. ఒక్కసారి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళంతా ముందుకు రండి. సీనియర్ ఓకేనా కేసీఆర్ గారు చెప్పింది ఏంటి ఆ రోజు? ఓ జర్నలిస్ట్ మిత్రులారా, ఈ ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలతో పాటు జర్నలిస్ట్ సమస్యల అప్పులు చేసి వడ్డీలతో వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో వడ్డీలు చెల్లించుకొని వడ్డీలతో అప్పులు తెచ్చి ట్రీట్మెంట్ పొందిండ్రు. మరికొంతమంది ఉన్నవి అమ్ముకొని వచ్చి జర్నలిస్టులు చికిత్స పొందిండ్రు. ఇది రాష్ట్రంలో హెల్త్ కు సంబంధించిన వ్యవహారం. ఆరోగ్య పథకం పోయింది, మనకు సర్కారీ కమిటీలు పోయినాయి, అన్ని పోయినాయి. చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే మన ఈ రాష్ట్రంలో ప్రస్తుతం కనీసం జర్నలిస్టుకి ఇవ్వాల్సిన గుర్తింపు కార్డు అక్రిడేషన్ కార్డు. అక్రిడేషన్ కార్డు ఇవ్వడం అంటే జర్నలిస్టులకు 100 కోట్ల బడ్జెట్ అలర్ట్ చేయడం కాదు. అక్రిడేషన్ కార్డు ఒక గుర్తింపు కార్డు. సభ్యుడిగా ఉన్న అక్రిడేషన్ కార్డు రాష్ట్రంలో జర్నలిస్టులందరికి ఇవ్వాలి, దానికి సంబంధించిన సమావేశాలు పెట్టాలి, కమిటీలు అని మొత్తం ఖర్చు మేము ఒకసారి పరిశీలించి అంచనా వేస్తే 12 లక్షల రూపాయలతో ఈ పని అయిపోతుంది. అక్రిడేషన్ ఓన్లీ 12 లక్షలు. 12 లక్షలు అంటే ఇవాళ ఈ అధికారులు ప్రజాప్రతినిధులు నీళ్లు ఛాయ్ల కోసం వాడే ఒకరోజు బిల్లులు. మరి నీకు 12-13 లక్షల రూపాయల ఖర్చుతో కూడుతున్న అక్రిడేషన్ కార్డులను ఎందుకు రెన్యువల్ చేస్తలేరు అని మేము సమాముఖంగా ప్రశ్నిస్తున్నాం. అసలు మీకు ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే ఆ జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు కార్డు మనకు అవసరం లేదని మరి ప్రభుత్వం భావిస్తుందా? మరి భావించినప్పుడు 2 ఏళ్లుగా పాత ప్రభుత్వం ఇచ్చిన కార్డు మీదనే స్టిక్కర్లు పెట్టుకుంటా రెన్యువల్ ఎందుకు చేస్తున్నారు?